లేదంట. 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. అందరూ ఏం చేస్తున్నారు? 2వ వచనం చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞను అనుసారంగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకై ఉండట చూడగా, మొర్దెకై వంగటం లేదు, నమస్కారం చేయట్లేదు. రాజు అన్నాడు, నాకెట్లా మీరు సాగిలపడుతున్నారో ఈ వ్యక్తి ఈ హామానుకు కూడా మీరు అట్లా సాగిలపడాలి, గౌరవించాలన్నాడు. అయితే ఈయన రోజు వెళుతున్నాడు, వస్తున్నాడు, ఎంతోమంది ఉన్నారు అక్కడ, అనేక మంది సాగిలపడుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. కానీ ఈ మొర్దెకై మాత్రం వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. హామాను చూశాడు, ఆయన చూచి చాలా కోపపడుతున్నాడు. వీడు ఎందుకు వంగట్లేదు ఈ వ్యక్తి అని చెప్పి అనుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున కూడా ఏమైందంటే 5వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనం, మొర్దెకై వంగకయు నమస్కరింపకై ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపించి, కాబట్టి కోపం వచ్చిందంట. కాబట్టి అనేక మంది అడుగుతున్నారు, నీవు ఈ ప్రకారం ఎందుకు చేయట్లేదు? మేమందరం నమస్కారం చేస్తున్నావు కదా, నువ్వెందుకు నమస్కారం చేయట్లేదని తన పనివారు అడుగుతూ వచ్చినప్పుడు, తన పక్కనున్న వాళ్ళు అడిగినప్పుడు ఈయన ఏమంటాడంటే, మొర్దెకై, అయ్యా మా ఆచారం ప్రకారం మేము యూదులము, మేము ఎవరికి వంగము, మేము ఎవరికి కూడా నమస్కారం చేయకూడదు అని చెప్తాడు. అయినప్పుడు కూడా ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి, తనకున్నటువంటి నియమ నిబంధనలను బట్టి తను వంగట్లేదు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, హామాను మొర్దెకై మీద బాగా పగబెట్టుకున్నాడు. తర్వాత తను ఒక ఆలోచించాడంట. ఏం ఆలోచించాడంటే 3వ అధ్యాయం 6వ వచనంలో, మొర్దెకై ప్రాణం మాత్రం తీట సల్పకారమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి యందుండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించును. ఏమనుకున్నాడంటే, మొర్దెకైని ఒక్కనే చంపటం స్వల్ప విషయం, అతను ఒక్కనే చంపటం పెద్ద విశేషం ఏముంది? ఆఫ్టర్ మొర్దెకై అంతా నేను తలుసుకుంటే, మొర్దెకైనే కాదు, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ జాతినందరినీ నాశనం చేయాలని పన్నాగం. వాళ్ళ జాతినంతా కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనము చేయాలని తన ఆలోచించిండంట. ఆలోచించి చూస్తే మొర్దెకైని ఒక్కనే చంపటం కాదు, కానీ అసలు వాళ్ళ జాతినే లేకుండా చేయాలని చెప్పి చూశారంట. వాళ్ళ జాతి ఎలాంటిదంటే, వాళ్ళొక నియమ నిబంధనలు కలిగిన వారు, వాళ్ళొక మరి ఆచారం కలిగిన వాళ్ళు. వారు అన్ని మతాలకి, వారు యూదులు ఎట్లా ఉంటారంటే అన్ని మతాలకి వేరుగా ఉంటారు వాళ్ళు. 8వ వచనం చదువుకుందాం, 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనుల్లో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకుని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఇక్కడ ఏం చెప్పారంటే, రాజునకు ప్రయోజనకరం ఎంత మాత్రం కూడా రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేస్తున్నాడు. అహష్వేరోషుతో చెప్తున్నాడు అనమాట, రాజా, మన సంస్థానంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకు తెగవారు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అందరు వేరు, వాళ్ళు వేరు. వాళ్ళు మన సంస్థానంలో ఉంటే ఆ జాతి ప్రజలు వాళ్ళు మన దగ్గర ఉన్నట్లయితే మనకేమాత్రం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వు అనుమతిస్తే వాళ్ళందరినీ కూడా నేను సంహరిస్తానని చెప్పి రాజుగారి దగ్గర అనుమతి తీసుకుని ఆ రోజుల్లో ఉంగరం ఇచ్చేవాళ్ళు. ఉంగరం మీద ముద్ర ఉండేది అనమాట, రాజు ముద్ర ఉండేది. హామానుకు ఆ ముద్రిస్తే హామాను ఏం చేశాడంటే, ప్రకటన చేసేసి కొన్ని కరపత్రికల్లాగా వేసేసేసి వాటి మీద రాజు ముద్ర వేసేసాడు. మీరు వెళ్ళి దేశమంతా ప్రకటన చేసేయండి, యూదుల్లో ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు, ఎవరెవరిని చంపాలనుకుంటున్నాడు. 3వ అధ్యాయం 13వ వచనంలో, ఇందా మనం చదువుకున్నాం, 3వ అధ్యాయం 13వ వచనంలో, యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక దినమందే బొత్తుగా నిర్మాణం చేయాలి. దాని మీద శాసనం రాసి పెట్టాడంట. మరి చిన్న పెద్దని భేదం లేదు, యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు, ముసలాళ్ళు అని లేదు.
పిల్లలని లేదు, అప్పుడే పుట్టిన శిశువులు కూడా, అప్పుడే పుట్టిన పిల్లలను కూడా ఏం చేయాలనుకున్నాడంట, అందరినీ సంహరించాలని చెప్పి ఒక తీర్మానము తీసుకొచ్చాడు. దేశమంతా ప్రకటన అయిపోయింది. ఇక దేశమంతా ప్రసారం చేయబడింది. ఆ రోజుల్లో టీవీలు లేవు కనుక ఎక్కడ చూసినా అనుకుంటున్నారనమాట, ఫలానా యూదులు, మన సంస్థానంలో ఉన్నటువంటి యూదులు ఫలానా రోజున ఆదారోను 12వ నెల 13వ దినమున అందరిని చంపేస్తారంట అని చెప్పి ప్రసారం అవుతుంది. అది ఎవరు విన్నారంటే మొర్దెకై విన్నాడు. అప్పటికి ఎస్తేర్ రాణి కోటలోనుంది, ఆమె రాజుగారి దగ్గర కోటలోనే ఉంటుంది. మరి ముందుగానే మొర్దెకైకి తెలిసింది. మొర్దెకైకి తెలిసి ఏం చేశాడంటే 4వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం. జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకుని బూడిదే పోసుకుని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకంతోనూ రోదనం చేసి రాజుగుమ్మం ఎదుటకు వచ్చాడు. గోనె పట్ట కట్టుకునేవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. అంటే గోనె పట్ట కట్టుకుని ఎవరు కూడా రాజు గుమ్మంలో ప్రవేశించకూడదంట. కానీ ఈయన ప్రవేశించాడు. ప్రవేశించి అక్కడ ఏం చేస్తూ 3వ వచనం చూడండి. రాజు యొక్క ఆజ్ఞను శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడుపుతోనూ రోదనముతోనూ మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడుండిరి. వాళ్ళు బలమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు. ఇంతకీ మనకు దేవుడు ఈ రాత్రికాల సంఘంలో ఈ సంఘ ప్రార్థనలో దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే, హామాన్లు అనేటువంటి వారు ఆ రోజులోనే కాదు, హామాన్లు అనేటువంటి వాళ్ళు ప్రతి సందర్భాల్లో కూడా ఉంటారన్నమాట. హామాను అనేటువంటి వాళ్ళు క్రైస్తవులకు విరోధంగా ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. అప్పుడే కాదు, అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క తరంలో ఒక్కొక్కడు మరి క్రైస్తవులకు విరోధంగా ఉంటారన్నమాట. వాళ్ళ ఆశ ఏంటంటే క్రైస్తవులు అనే వారిని ఎవరిని లేకుండా చేయాలి, దేవుని ప్రజలైన వారిని ఎవరిని లేకుండా చేయాలని చెప్పి దేవుని ప్రజలను తుడిచివేయాలని వాళ్ళ యొక్క టార్గెట్ అనమాట. ఈ రోజుల్లో కూడా అనేక మంది ఉన్నారు. మొన్న కూడా మీరు చూసి ఉంటారు, టీవీలో సెల్ ఫోన్లో వచ్చింది. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నవాళ్ళు హామాల్ లాంటి వాళ్ళు ఎంతోమంది కాలగర్భంలో గడిచిపోయినారు కదా, ఎంతోమంది కాలగర్భంలో గడిచిపోయినారు. దేవునికి అసాధ్యమైనది ఏముంది? సంఘం ఏం చేయాలంటే ఇలాంటి పరిస్థితులప్పుడు సంఘం భారం కలిగి ప్రార్థన చేయాలి. సంఘం అత్యాశక్తితో ఏం చేస్తుందంటే అపోస్తుల కార్యంలో ఆది సంఘం ఏం చేస్తుంది, స్టెఫనును చంపేసిన తర్వాత వాళ్ళంతా కలిసి మరలా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా బాగా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి అనేకమైనటువంటి హామాలు లాంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు విరోధంగా చర్చిలు లేకుండా చేయాలని, పాస్టర్లు లేకుండా చేయాలని, తర్వాత దేవుని ప్రజలైన వారు ఎక్కడ కూడా కనపడకూడదు, బైబిల్ అనేది ఎక్కడ కూడా కనపడకూడదు అనేది అనేక మంది ఈ రోజుల్లో హామాలు లాంటి వాళ్ళు ఉన్నారు. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం దేవుని దగ్గర మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేయకపోతే వాళ్ళే గెలుస్తారు. అయితే మనం ప్రార్థన చేస్తే మన దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. ఇప్పుడు హామాను కూడా ఉన్నటువంటిది ఏంటి? 3వ అధ్యాయం 13వ వచనంలో తనకున్న కోరిక ఏంటి చెప్పండి? యవనులేమి, వృద్ధులేమి, పిల్లలేమి, శిశువులేమి కదా, ఎవరు ఉండొద్దంట. కనీసం వాళ్ళ సొమ్ము కూడా తీసేసుకోవాలంట, వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకోవాలంట. ఎంత అన్యాయమైన కోరిక కదా అది. అలాంటి భయంకరమైనటువంటి చెడు మనసు కలిగిన వాడు హామాన్ అన్నమాట. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి చెడ్డ బుద్ధి కలిగిన వాడు హామాన్. తాను ఎంతో భయంకరమైనటువంటి గర్వం కలిగిన వాడు. తనకున్నది ఏంటంటే అందరూ నాకు లోబడి ఉండాలి, ప్రతి ఒక్కడు నాకు నమస్కారం చేయాలి అనేదన్నమాట. అంటే వాడికి ఉన్నటువంటి గర్వం ఏంటంటే ఈ దినాలు కూడా చూస్తూ ఉంటాం, అనేక మందిలో ఈ రోజులు కూడా హామాన్ లాంటి వాళ్ళు ఉంటారనమాట. మా మతమే ఉండాలి, మా దేవుడే ఉండాలి, ఇంకెవరు ఉండొద్దు. ఇక అది ఒక భయంకరమైనటువంటి గర్వం అనమాట, అహంకారం అని. అంటే నేనే కనపడాలి, నేనే ఉండాలి. హామాన్లు కూడా తనకున్నటువంటిది భయంకరమైనది చెడ్డ మనసు ఏంటంటే గర్వం అనమాట. తనకున్నటువంటి భయంకరమైనటువంటి గర్వం, ఈ గర్వంతో ఏంటంటే
తను ఏం చేస్తున్నాడు అనేది తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. మా మా మతమే ఉండాలి, మేమే ఉండాలనేది తనకున్నటువంటి ఒక టార్గెట్ అనమాట. అందరూ నాకు నమస్కారం చేయాలి, అందరూ నాకు వంగి వంగి నమస్కారం చేయాలి. ఇలాంటి మనసు అది కొన్ని మందిలో మనలో కూడా ఉంటూ ఉంటుంది అనమాట. అందరూ ఏం చేయాలి, అందరూ నాకే వంగి వంగి నమస్కారం చేయాలి, అందరూ నేను చెప్పినట్టు వినాలి అనేది హామాను మనసు అనమాట. కాబట్టి ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అదేంటంటే గర్వం అనమాట. రెండో విషయం ఏంటంటే ఈ వ్యక్తికి భయంకరమైనటువంటి కోపం. ఎలాంటి కోపం అంటే చూడండి, 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరించుటయు హామాను చూసినప్పుడు బహుగా కోపించి. వీడికి భయంకరమైనటువంటి కోపం అనమాట. ఈ కోపంలో వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు అనమాట. ఈ కోపంలో ఏం ఆజ్ఞలు తీసుకొస్తున్నాడో వాడికి తెలియటం లేదు కదా. అలాంటి భయంకరమైనటువంటి కోపం కలిగిన వాడు హామాను. తనకు భయంకరమైనటువంటి కోపం అంట కదా. ఎలాంటి కోపాన్ని కలిగి ఉంటున్నాడో చూడండి కదా. మరి అలాంటి కోపం అంటే కోపం అనేది అది అంత మంచిది కాదు కదా. కాబట్టి 5వ అధ్యాయం 9వ వచనం చూడండి, 5:9. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసం గలవాడై బయలువెళ్ళి రాజు గుమ్మమునందు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలవకయు కదలకై ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించును. అంటే ఎంత కోపమో చూడండి. అంటే ఈయనకి అన్ని రకాలుగా అధికారం ఉంది, రాజుతో పాటు మంచి స్థాయి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా రాజు తన యొక్క పీఠాన్ని ఎత్తి చేసి పెట్టాడంట. తర్వాత తనకు ఒక మంచి ఫ్యామిలీ కూడా ఉందన్నమాట. చాలా మంచి ఫ్యామిలీ కలిగిన వాడు, కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి ఐశ్వర్యం ఉంది కదా. 4వ అధ్యాయము 11 వచనం చూడండి, 4:11. తనకు కలిగిన 5:11 క్షమించండి, 5వ అధ్యాయం 11 వచనం. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం గురించి, చాలామంది పిల్లలు తనకు ఉండుటైన గురించి, రాజు తాను గర్పరిచి రాజు క్రింద అధిపతుల మీదను సేవకుల మీదను తను అలాగున పెద్దగా చేసిను దాని గురించి వారితో మాట్లాడుతాం. మంచి అధికారం కలిగిన వాడు, ఫ్యామిలీ, భార్య, పిల్లలు, స్నేహితులు ఉన్నారు, అన్ని రకాలు కూడా. అంతమంది ఉన్నప్పుడు అందరూ అతనికి వంగి వంగి నమస్కారం పెడుతుంటే ఈ ఒక్కడ మొర్దెకై యొక్క విషయంలో మాత్రం ఆయనకి నెమ్మదలేదంట. అందరూ తన కోరుకున్నట్టుగా జరుగుతుంది. ఒక్క మనిషి విషయంలో తనకు ఏమొస్తుంది, మొర్దెకైని చూస్తే చాలంట ఈయనకేమొస్తుందంట, కోపం వస్తుందంట కదా. అది అంతమంది ఉన్నప్పుడు, అంత హోదా ఉన్నప్పుడు, అన్ని రకాలుగా అంత గదిగా ఉన్నప్పుడు కూడా తనకు ఉన్నటువంటిది కోపం చూడండి. అంటే మనం కూడా దేవుడు మనల్ని మన యొక్క జీవితంలో కూడా మనం ఎంతో ఆత్మీయంగా బలపరచబడి దేవుడు అన్ని రకాలైన తలాంతులు మనకి ఇచ్చినప్పుడు, సంఘంలో దేవుడు మనల్ని పెట్టినప్పుడు కొన్నిసార్లు మనకు కూడా అన్ని రకాలుగా మనకు హోదా ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మరి అన్ని రకాలుగా మనకు బైబిల్ తెలుసు. మనం కూడా చాలాసార్లు ఎవరైనా ఒక విషయంలో మనకి ఇష్టం ఉండదు ఆ వ్యక్తి అంటే, అది హామాను లాంటి మనసు అనమాట. అలాంటి మనసు మనకు ఉండకూడదు దేవుని బిడ్డలంగా. హామాను కూడా ఏంటంటే అంత హోదా కలిగి ఉన్నాడు, అంత జ్ఞానవంతుడు, అంత మరి ప్రధానమంత్రిగా ఉన్నాడు, పిల్లలు, కుటుంబం. ఆ ఒక్క వ్యక్తి విషయంలోనే ఈయనకి చింత అంట. ఎందుకు ఆ ఒక్క వ్యక్తి విషయంలోనే అంటే ఇదొక భయంకరమైనటువంటి మనసు అనమాట. ఆ మనసుని బట్టి ఏం చేస్తున్నాడంటే దుష్టాలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన చేశాడంట చూడండి, 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇక చూడండి, ఇది ఎలాంటి ఆలోచన అంటే చదువమ్మ. మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులను ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి యందు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాడంట. ఏ ఆలోచన ఇది? దుష్ట ఆలోచన. అంటే తనకున్నటువంటి చెడ్డ ఆలోచన ఏంటంటే అందరిని ఒక్క దినమందే సంహరించాలనేటువంటిది తనకున్నటువంటి దుష్ట ఆలోచన అనమాట. ఆలోచించిండంట కదా. అంతేకాదు తనకున్నట్టు చూడండి, 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ మనిషి యొక్క ఆలోచన
8వ అధ్యాయం 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్యళ్లతో అతను వేడుకున్నాను. అంటే ఇతను చూడండి, యూదులకు విరోధముగా ఏం చేశాడంట అండి? తలంచాడంట. యూదులకు విరోధంగా కదండి. మనం కూడా చాలాసార్లు దేవుని బిడ్డలు, దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే ఎవరికి కూడా మనం విరోధంగా మనం ఏది కూడా కుట్రలు చేయకూడదు. చాలాసార్లు కుట్రలు చేస్తూ ఉంటాం మనం. ఇది దేవుని బిడ్డలైనటువంటి వారికి నిలబడి నాకైనా కూర్చున్నాం ఎవరికి కూడా మంచిది కాదు. హామాను చేసేది ఏంటంటే, హామాను కుట్రదారుడు అనమాట. కొంతమంది ఎప్పుడు మన కుటుంబం ఎట్లుంది, మన పరిస్థితి ఏంటి అని ఉండదు కొంతమందికి. మన దగ్గర కాదు కానండి, కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క వ్యక్తులు అట్లుంటారనమాట. ఇతరుల విషయంలో కుట్రలు చేస్తూ ఉంటారు. ఇతరుల గురించి గంటలే ఫోన్లో మాట్లాడటం, ఇతరుల గురించి కుట్రలు చేయటం, ఇదేంటంటే దుష్ట ఆలోచన అనమాట. ఇది దేవునికి ఇష్టమైన ఆలోచన కాదు. హామానుకు కూడా అలాంటి భయంకరమైనటువంటి దుష్ట ఆలోచన అనమాట. అంటే ఇతరులకు విరోధంగా 8వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది అక్కడ? 8వ అధ్యాయం 3వ వచనంలో హామాను చేసిన కీడు అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచన. అంటే ఏంటి? ఆలోచన. దేవుని ప్రజలకు విరోధంగా ఆలోచించడం కదా. ఈ ఆలోచన ఏం చేసిందంటే ఎవరినో ముంచాలనుకున్నాడు కానీ ఆయనే మునిగాడు చివరికి కదా. కాబట్టి దేవుడు తిప్పికొట్టాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో దావీదుకు ఒకడు విరోధంగా ఉన్నాడు, అహుతోపేలు అనేటువంటి వాడు ఏం చేశాడు? దావీదుకి విరోధంగా కుట్రలు చేస్తున్నాడు. దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, దేవా అహుతోపేల ఆలోచనలు చెడగొట్టమని. ఇట్లా మనం ఏం చేయాలంటే క్రైస్తవులైనటువంటి మనము ప్రతి ఒక్కరూ మన ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. మొర్దెకై యొక్క జీవితంలో కూడా ఆ దుష్ట మనసు, ఆ దుష్ట ఆలోచన కలిగిన వాడు మొర్దెకై అనమాట. అంటే కుట్రదారుడు అనమాట. తర్వాత పగ తీర్చుకునేటువంటి తత్వాన్ని కలిగిన వాడు. తాను ఏం చేస్తాడంటే పగ తీర్చుకుంటాడు అనమాట. అంటే అందుక ఇక్కడ ఆమె ఏమంటుందంటే, మరి ఈ వ్యక్తి ఎవరంట చూడండి, చదువుకుందాం. 3వ అధ్యాయం 11వ వచనం చివర్లో ఈ హామాను యూదులకు శత్రువు. ఈడేంటంటే యూదులకు శత్రువు. తర్వాత ఈ వ్యక్తి పగవాడు. చూడండి 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు మా విరోధి యగు ఆ పగవాడు దుష్టుడైన ఈ అవమానునే అనెను. సార్లు మనం ఇక్కడ చూస్తే ఎస్తేరు ఏమంటుందంటే రాజుగారి దగ్గర మనం చేస్తుంది, అయ్యా మా విరోధి యగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. అంటే పగ తీర్చుకునేటువంటి తత్వాన్ని కలిగిన వాడు ఈ యొక్క హామాన్ అనమాట. అంటే ఈ ఇతరుల విషయంలో ఏదో పగ తీర్చుకోవాలి, ఏదో చేయాలనేటువంటి తత్వాన్ని కలిగిన వాడు. అంతేకాదు ఇతరులకు కీడు చేసేవాడు. చూడండి 8వ అధ్యాయం 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును. అంటే ఇతరులకు ఏదో కీడు చేద్దాం, ఇతరులకు కీడు చేసేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు అనమాట. అంటే కీడు చేయకూడదు. సామెతల గ్రంథం 11:27 చూడండి. ఒక మాట బయటికి వెళ్దాం కొంచెం. సామెతలు 11:27. సామెతలు 11వ అధ్యాయం 27వ వచనం చదవండి. మేలు చేయగోరువాడు ఉపయుక్తి అయిన క్రియ చేయను, కీడు చేయగోరు వానికి కీడే మూడును. అంటే ఏదైతే మనం కీడు చేస్తామో అదే మనకు మూడుద్ది అంట కదా. 27వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ అధ్యాయం. ఇక్కడెక్కడ ఒక మాట ఉంటుంది, తన తవ్విన గుంట్లో తనే పడినని ఒక మాట ఉంటుంది. ఇది ఇక్కడ కనిపించడం లేదు అమ్మా. 26వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. 27. గుంటను త్రోవాడు దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. ఎవరైతే గుంట తవ్వుతారో వాడే దానిలో పడతాడంట.
రాతిని పొర్నించు వాని మీదకి అది తిరిగి వచ్చును. ఇప్పుడు హామాని జీవితం కూడా ఏమైంది? తను ఏదో చేయాలనుకున్నాడు కదా, తనే నష్టపోతూ వచ్చినాడు. తర్వాత తనోళ్ళు కూడా కొన్ని దుష్ట ఆలోచనలు కూడా చెప్పేవాళ్ళు ఉంటారనమాట. తన స్నేహితులు వాళ్ళు ఏం చెప్పారంటే దుష్ట ఆలోచన చెప్పారనమాట. ఏం ఆలోచన చెప్పారు? 5వ అధ్యాయంలో, అంటే కొంతమంది ఎవడన్నా కీడు చేస్తున్నాడు అనుకోండి, వద్దులెగరా మనకి ఎందుకు అనేవాళ్ళు ఉండరు కొంతమంది. ఇంకా దుష్టాలోచనకి ఇంకో కొంత దుష్టాలోచన చెప్పి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు అనమాట. అంటే తన ఆలోచన విధానాన్ని బట్టి ఇంకా కొంతమంది తనకు ఇంకా అనుకూలంగా బోధించేటి దుష్టాలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారు. 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. అతని భార్య అయిన జెరేషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరిపొయ్యి చేయించుము, దాని మీద మొర్దెకైని ఉరి తీయబడినట్లు రేపు నువ్వు రాజుతో మనవి చేయము, తర్వాత నువ్వు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పారు. అంటే ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? తన భార్య తన స్నేహితులు ఏం చెప్తున్నారు? ఇంటి ముందు ఉరుకో తయారు చేయాలంట. అసలు వాడు చేసేదే దుష్ట ఆలోచన. తను చేసే దుష్ట ఆలోచనకి వీళ్ళు ఇంకా కొంత ఎక్స్ట్రా చేస్తున్నారు అనమాట. అంటే తను చేసే దుష్ట ఆలోచనకి కొంచెం ఉప్పు కారం ఇవన్నీ కలిపినట్టుగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొర్దెకైని ఉరి తీయటకంట వాళ్ళింటి ముందే 50 మూరల ఉరికొయ్యి తయారు చేయాలంట. చెప్పినట్లుగానే వీడు 50 మూరల ఉరికొయ్యి తయారు చేశాడు కదా. అంతేకాదు తనకున్నటువంటి ఒక భయంకరమైన చెడ్డ మనసు ఏంటంటే నాకంటే ఎవరు గొప్పోళ్ళు అనేటువంటి ఒక తత్వాన్ని కలిగిన వాడు హామాను. అంటే జ్ఞానం విషయంలో కానీ తెలివి విషయంలో కానీ అసలు ఏదైనా చేయాలంటే ఇంకా నా తర్వాత ఇంకా నన్ను కాక ఇంకెవరిని. ఒకసారి రాజు అనుకున్నాడంట, రాజుకి నిద్ర పట్టలేదు. వీళ్ళు ప్రార్థన చేశారు కదా, వీళ్ళు ప్రార్థన చేస్తే రాజుకు నిద్ర పట్టలేదంట. బైబిల్లో 2 సందర్భాలు ఉన్నాయి రాజుకు నిద్ర పట్టింది. దానియేలు దినాల్లో కూడా ఒక రాజు నిద్రపోలే, దానియేలు సింహభోన్ లేస్తే. అట్లాగే ఈ యొక్క హామాను విషయంలో కూడా ఒక మొర్దెకై విషయంలో కూడా ఒక రాజు నిద్రపోలేదంట. 6వ అధ్యాయంలో రాజుకు నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టక గ్రంథాన్ని తీసుకొచ్చి సమాచార గ్రంథం ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్న విషయాలు కనుక్కుంటే ఒకసారి మొర్దెకై రాజుకు మేలు చేశాడనమాట. ఒక 2 వ్యక్తులు కీడు చేద్దాం రాజుగారిని చంపాలని ఆలోచిస్తుంటే ఆ సంగతి మొర్దెకైకి తెలిసి ఆ సమాచారాన్ని రాజుకు చెప్తారు కానీ దాన్ని ఏం చేశారంటే దాన్ని పక్కన పడేశారు. రాజుకి మొర్దెకై ఇట్లా మేలు చేశాడు, మిమ్మల్ని కాపాడాడు అనే విషయాన్ని రాజుగారికి చెప్పుకోకుండా ఆ రాయబడిన మాటలను బుక్లో రాశారు, పక్కన పడేశారు. రాజుకు నిద్ర పట్టక గ్రంథాన్ని చదువుతుంటే మొర్దెకై చేసిన మేలు అక్కడ కనపడింది. అప్పుడు ఏం చేశాడంటే మొర్దెకైని సమ్మానించాలి, మొర్దెకైని మనం ఏం చేయాలి? సమ్మానించాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఎట్లా సంపాదించాలి, ఒక వ్యక్తిని ఎట్లా గణపరచాలి, ఏ రకంగా గణపరచాలంటే బయట హామాను వచ్చి వరండాలో నిలబడ్డాడు. ఆ బయట ఎవరో నిలబడినట్టుండారు, ఎవరని అడిగితే హామాను వచ్చిందంటే హామాను లోపలికి రమ్మంటే రాజు అడుగుతున్నాడు, రాజు గణపరచని అపేక్షించడానికి ఏం చేయాలి? చూడండి 6వ అధ్యాయం 6వ వచనం. రాజు గణపరచని అపేక్షించడానికి ఏం చేయవలనని రాజు అతన్ని అడగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లను. అంటే ఇతనికి ఉన్నటువంటి ఆలోచన చూడండి. అంటే రాజుకి ఏంటి? మొర్దెకైని కనపరచాలని రాజు చూస్తున్నాడు. ఈయనేమనుకుంటున్నాడు? అసలు ఈ సంస్థానంలో ఈ 127 సంస్థానాల్లో నన్నుగాక ఇంకెవడున్నాడు? ఇక్కడ నన్నుగాక గణపరిచేవాడు ఎవడున్నాడు అసలు? అంటే నా స్థాయి ఏంటి, నాకున్నటువంటి స్థితి ఏంటి, నేను ఎలాంటి వాడిని, నాకున్నటువంటి ఇట్లా చాలామంది మన క్రైస్తవ సంఘాల్లో కూడా ఉంటారనమాట. హామాను మనస్తత్వం అది. అట్లా మనం ఉండకూడదు. నేను ఎంతటోని అనుకోవాలి కానీ హామానుకున్న మనస్తత్వం ఏంటంటే నేను ఇక నన్నుగాక ఇంకెవరిని, ఇక నన్నేననుకున్నాడు. ఏ రకంగా గణపరిస్తే బాగుంటుందో అన్నీ చెప్పినాడు. అన్నీ చెప్తే రాజు అన్నాడు ఇవన్నీ హామానుగా మొర్దెకైకి చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? రాజు వస్త్రాలు ధరించాలి, రాజు గుర్రం మీద ఎక్కించాలి, మొర్దెకైని గుర్రం మీద కూర్చోబెట్టుకుని మొర్దెకైకి జైలు చెప్పుకుంటూ పోవాలి. ఇప్పుడు ఏమైంది? చిగ్గుచేట అయింది. అంటే ఇలాంటి జీవితాన్ని కలిగిన వాడు, హెచ్చించుకునేటువంటి ఒక గొప్ప మనస్తత్వాన్ని కలిగిన వాడు
చెడ్డ మనస్తత్వం కలిగిన వాడు హామాను. ఇలాంటి వ్యక్తి మరి క్రైస్తవులు ఆ రోజుల్లో యూదులందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడంట అండి? అందరినీ సంహరించాలనుకున్నాడంట. కానీ దేవుడు ఊరుకుంటాడా? అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితి కూడా మన క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవ బిడ్డల మీద జరుగుతున్న దాడులను బట్టి నేను చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఈ రోజుల్లో కూడా అలాంటి వారు, హామాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే మనం ప్రార్థన చేయాలని చెప్తున్నాం, అంతేగాని వేరే విశేషం ఏమి లేదు. నిలబడి నేనైనా, కూర్చున్న మీరైనా, ఎవరైనా ఒకవేళ మనలో కూడా హామాన్ లాంటివి ఆ చెడ్డ లక్షణాలు మనలో ఉంటే అవి తప్పు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే క్రైస్తవ సంఘాల మీద మరి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవం లేకుండా చేయాలి, చర్చిని లేకుండా చేయాలి, పాస్టర్ని లేకుండా చేయాలి అని హామాన్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు వాళ్ళని దర్శించాలి, వాళ్ళకి దేవుడు రక్షణ కలగ చేయాలి. దేవుడు అలాంటి వారి పన్నాగాలన్నీ కూడా దేవుడు లయపరచాలి. అట్లా చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదండి. కదా, మనం అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలంగా ప్రార్థన చేయాలి. ప్రభా, హామాన్ లాంటి వాళ్ళు ఎంతోమంది మతోన్మాదులు ఏం చేస్తున్నారు? సేవకులను బాధిస్తున్నారు, హింసిస్తున్నారు, యేసు ప్రభు మీద చెడు ప్రసారం చేస్తున్నారు, బైబుల్ తప్పు అంటున్నారు, బైబుల్ ఒక బూతు పుస్తకం అంటున్నారు. కాబట్టి మరి 24 గంటలు మరి క్రైస్తవుల మీద బురద జాలతమే పని అయిపోతుంది లోకంలో. దేవుడు ఏమంటాడంటే, అలాంటివి ఎన్ని జరిగినా, ఎలాంటివి జరిగినా అంటే మనకి ఏం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అలాంటి హామాన్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఏమైపోయినారు? కాలగర్భంలో కలిసిపోయినారు. మీరు ప్రార్థన చేయండి అని అర్థం అనమాట. అలాంటి హామాన్ లాంటి వాళ్ళు ఏమైపోయినారంట? కాలగర్భంలో కలిసిపోయినారు, మన్నైపోయినారు వాళ్ళంతా కూడా. వాడే చచ్చాడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేస్తే నేను కార్యం చేస్తాను. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలంగా ఇలాంటి పరిస్థితులని కాదు, ఇవి 5 దినాలు, అపాయకరమైన దినాలు. దేవుని మందిరాలు ఉండవు, చర్చిలు ఉండవు, మరి పాస్టర్లు ఉండరు, వాక్యం ఉండదు, బైబుల్ ఉండదు, చర్చికి వెళ్తే ఊరుకోరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ ఆత్మీయంగా మనం బలపరచబడి సంఘముగా క్రీస్తు ప్రేమ కలిగి మనం బాగా ప్రార్థన చేయాలి. బాగా ప్రార్థన చేసినప్పుడే శత్రువు కార్యములన్నీ లయపరచబడతాయి. హామాన్ లాంటి శత్రువు సాతాను సిగ్గుపడాలంటే, సాతానికి అవమానం కలగాలంటే ఏం చేయాలి? మనం అందరం ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏమైంది? దేవుడు వాళ్ళకి గొప్ప విజయాన్ని దేవుడు తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు ఏం చేశారు? ఎవరికో హామానికి ఏం చేయాలనుకున్నాడండి? ఉరికొయ్యి తయారు చేసిండంట. ఉరికొయ్యి తయారు చేసి ఎన్ని మూరలు? 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్యిని తయారు చేసి ఆ ఉరికొయ్యి మీద హామాను ఉరిదీయాలని చూశాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే, ప్రభు బిడ్డలైనటువంటి మనకు విజయాన్ని కలగజేస్తుంది. దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు కదా. కాబట్టి నిజంగా ఆ రాజాజ్ఞ ఏ మానవుడు మార్చజాలడు. చూడండి 8వ అధ్యాయం 8వ వచనం. 8వ అధ్యాయం 8వ వచనం. అయితే రాజు పేరట రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. అంటే చాలా మనం ఇక్కడ చూస్తే ఒక్కసారి రాజు కనుక మరలా ముద్రించి వేసిండంటే ఇంకా దాన్ని మార్చడానికి లేదు, ఇంకా అయిపోవాలి అందరూ. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే తన ప్రజలను ఎంతగా కాపాడతాడంటే అంతగా కాపాడతాడు. ఎంతమంది హామాన్ లాంటి వాళ్ళు ఈ భూమి మీద వచ్చి చెలరేగినా దేవుడు తన ప్రజలను కాపాడుతుంటాడు. ఎంతమంది సేవకులు చనిపోయినా ఇంకా అంతకంతకి దేవుడు రేపుతానే ఉంటాడు. ఒక సేవకుడు చనిపోయాడని సంతోషిస్తే కొన్ని వేల మంది మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటారనమాట. అది చాలామంది ఏమంటారంటే, పలానా సేవకుడు చనిపోయాడు, పాస్టర్ చనిపోయాడా అని చెప్పి సంబరాలు చేసుకుంటారు తెలియని వాళ్ళు. కానీ ఒక పాస్టర్ చనిపోతే కొన్ని వేల మంది పాస్టర్లు పుడతారు కదా. ఒక పాస్టర్ దేవుని కొరకు హతసాక్షి అయితే కొన్ని వేల మంది పాస్టర్లు. స్టెఫను చనిపోయిన తర్వాత కొన్ని వందల సంఘాలు కట్టబడుతూ వచ్చినాయి. స్టెఫను చనిపోయాడు అని చెప్పి చాలామంది సంతోషించారంట ఆ రోజుల్లో కూడా. కాబట్టి ఒక సేవకుడు పౌలు చనిపోతే కొన్ని వందల సంఘాలు కట్టబడ్డాయి. ఇంకా అనేక మందిని దేవుడు లేపుతానే ఉంటాడనమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయకుండా మనము ఏది కూడా మనము ముందుకు వెళ్ళలేము. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారండి?
4 అధ్యాయం 3 చదివి ప్రార్థన చేద్దాం. 4 అధ్యాయం 3 వాళ్ళు ఏ రీతిగా ప్రార్థన చేశారు చూడండి. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంతోనూ ఏడుపుతోనూ రోదనతోనూ మునిగిన వారై అనేకులు గోనెలు బూడిదని వేసుకుని పడింది. చూడు, మహారోదనతో బాధతో ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఎవరికో ఏదో నష్టం జరిగిందిలే మనకెందుకులే అనుకోవటంలా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఇప్పుడు ఏమైందంటే మొర్దెకై కొరకు ఉరికై తయారు చేస్తే అదే ఉరికై మీద ఏం చేస్తూ వచ్చినారు, హామాను కూడా ఉరిదీస్తూ వచ్చినారు. 7 అధ్యాయం 8 నగర వనములో నుండి విందుశాలనకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చున్న చేయి మీద హామాను పడి ఉంట చూచి, వీడి ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణిని బలవంతం చేయనా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసికి వేసిరి. అంటే ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే ఈ మాట రాజు నోట వచ్చిందో వెంటనే ముఖానికి ఏం చేస్తూ వచ్చినారంట, ముసిగి వేస్తూ వచ్చినారంట కదా. 10వ వచనం చూడండి. 10వ వచనం, కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతన్నే ఉరిదీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారిను. రాజు యొక్క ఆగ్రహము రాజుని దేవుడు ఎట్లా తిప్పాడు చూడండి. దేవుని బిడ్డలైనటువంటి మన ప్రార్థనలు కూడా దేవుడు వింటాడనమాట. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం ప్రార్థన చేయాలి. అందుకని ఏం రాయబడింది, 25వ వచనం చూడండి. 9వ అధ్యాయం 20వ వచనం, 9వ అధ్యాయం 25వ వచనం చదవండి. 9:25. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన అతని తల మీదకి వచ్చినట్లు చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరిదీయబడినట్లు ఆజ్ఞయించును. కాబట్టి మరి తన ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే తను యోచించిన చెడుతనము తన తల మీదకే వచ్చినట్లు దేవుడు చేసిండు. తనొక్కడే కాదు, తనకున్నటువంటి 10 మంది పిల్లలను కూడా ఏం చేస్తూ వచ్చినారు, ఉరిదీశారు అన్నమాట. హామాను ఒక్కడే కాదు, హామానుకు పుట్టినటువంటి పిల్లలను కూడా ఏం చేస్తూ వచ్చినారంట, 10 మంది పిల్లలను ఏం చేశారు, వాళ్ళు ఉరిదీసి చంపినారు అన్నమాట. హామానుకున్నటువంటి చూడండి 9వ అధ్యాయం 13వ వచనం, 9:13. ఎస్తేరు రాజువైన తమకు సమ్మతైన ఎడల ఈ దినమున జరిగిన చొప్పుననే సూసారునందు యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరిదీయబడినట్లు సెలవీడను. ఎలా అలాగిన చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరిదీయబడి. కాబట్టి ఉరిదీయబడుతూ వచ్చినారు. అంటే దేవుని యొక్క బిడ్డలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, న్యాయం చేస్తూ ఉంటాడు అన్నమాట. దేవుడు న్యాయం చేస్తాడు. కాబట్టి దేవుని ప్రజల పక్షంగా దేవుడు ఏం చేస్తాడు, న్యాయం చేస్తాడు. కాబట్టి మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో మనం కూడా లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేయాలి. శత్రువు సాతాను ఏం చేస్తున్నాడు అంటే ఎంతో చెలరేగిపోతుంది.